ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లకు పెండింగ్లో ఉన్నటువంటి అరియర్స్ బకాయిల చెల్లింపులు ఆర్థిక బకాయిల లిస్టు తక్షణ చెల్లింపులకు సంబంధించి 18,000 కోట్ల బకాయిలు. సో ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. సో ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లందరూ కూడా ఈ బకాయిలన్నీ చెల్లించాలని చెప్పేసి ప్రభుత్వానికి ఇంపార్టెంట్ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఉద్యోగ ఉపాధ్యాయుల ఆర్థిక బకాయిల కోసం జనవరి 9, 10 36 గంటల ధర్నా. యూటీఎఫ్ ఉద్యోగ ఉపాధ్యాయులకు రావాల్సినటువంటి ఆర్థిక బకాయిలను తక్షణమే చెల్లించాలని కోరుతూ విజయవాడలో జనవరి 9, 10 తేదీల్లో 36 గంటల పాటు ధర్నా చేపడుతున్నామని యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శి ఎన్ వెంకటేశ్వర్లు కేఎస్ ప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈరోజు యూటీఎఫ్ రాష్ట్ర కార్యాలయంలో యూటీఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం అయితే జరిగిందండి. సుమారుగా 18,000 కోట్ల రూపాయల వివిధ రకాల బకాయిలన్నీ కూడా పెండింగ్లో ఉన్నాయని గత ఆగస్టు నెలలో ఉద్యోగ సంఘాల సమావేశంలో సెప్టెంబర్లోగా అన్ని బకాయిలు కూడా చెల్లిస్తామని మంత్రులు అధికారులు చెప్పిన హామీ ఇంతవరకు నెరవేరలేదని విమర్శించారు. బకాయిల కోసం ఎప్పుడు ప్రాతినిధ్యం చేసినా తర్వాత నెలలో ఇస్తామని చెప్పడం తప్ప ఆచరణలో ఏ విధమైన పురోగతి లేదని తెలిపారు. అలా బకాయిలు వాయిదాల మీద వాయిదా పడడం వల్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్థిక బకాయిల చెల్లింపుల్లో అలసత్వానికి నిరసనకి గాను బకాయిలు వెంటనే చెల్లించాలని కోరుతూ జనవరి 9, 10 తేదీల్లో 36 గంటల ధర్నా విజయవాడలో చేపడుతున్నామని తెలిపారు. పాత పెన్షన్ని పునరుద్ధరణ చేయాలని, ఓట్ ఫర్ ఓపీఎస్ పిలుపు విస్తృతంగా ప్రచారం చేయాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలకు వచ్చే విద్యార్థులకు చదవడం రాయడం నేర్పించడం కోసం అవసరమైతే అదనంగా 1 గంట పాఠశాలలో సమయం కేటాయింపు చేయాలని పిలుపునివ్వడం కూడా జరిగింది. సో ఇదండి వాళ్ళ ఎంప్లాయీస్ సంబంధించిన తాజా అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.